నమస్తే నా పేరు శివాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవన్ కళ్యాణ్ గారు మత్స్యకారులకు ఇచ్చినటువంటి హామీ ప్రకారము ఆ రోజు పిఠాపురంలో బహిరంగ సభలో పాల్గొని అక్కడ వాళ్ళు మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడిగినటువంటి ఆ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఫార్మా కంపెనీల ద్వారా ఆ సముద్రం కలుషితం అయిపోతుంది. సముద్రం కలుషితమైన దానివల్ల చేపలు చనిపోతూ ఉన్నాయి, చేపల యొక్క వృద్ధి ఉండడం లేదు, వీళ్ళు వేటకెళ్తే కనీస గిట్టుబాటు ధర కూడా దొరకడం లేదనేటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకొచ్చారు. దానికి సంబంధించి నాకు 100 రోజులు టైం ఇవ్వండి, 100 రోజుల్లో మీ సమస్య తీరుస్తానని చెప్పారు. అదేవిధంగా ఆ రక్షణ గోడ ఏదైతే ఉందో, సముద్రానికి ఆనుకునే రక్షణ గోడ ఏదైతే ఉందో దాని నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబోతుంది, అది కూడా అయిపోతుందని చెప్పాడు. అదేవిధంగా ఎవరైతే వేటకెళ్ళినటువంటి ఆ మత్స్యకారులు ఎవరైతే చనిపోయారో వాళ్లకు సంబంధించి నష్టపరిహారం ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి అందలేదు, గత ప్రభుత్వము ఇవ్వలేదని చెబితే దానికి సంబంధించినటువంటి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది. కొంతమంది బోట్లు కోల్పోయిన అక్కడ నిర్మాణం సరిగ్గా లేకుండా అక్కడ హార్బర్లో కొంచెం నిర్మాణంలో కొంచెం లోపాలు ఉండడం వల్ల వాళ్ళ బోట్లు డ్యామేజ్ అయ్యాయని చెప్తే వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేయడం జరిగింది. సో నేను మాటలతో చెప్పడం కాదు, చేతలతో చేసి చూపిస్తానని అయితే చెప్పడం జరిగింది. చూడండి, మత్స్యకారుల జీవితాల్లో మెరుగైన మార్పులు తీసుకొచ్చేలాగా ఒక ప్రణాళికను అక్కడ మత్స్యకార సంఘాలు కావచ్చు, అధికారులు కావచ్చు, కాకినాడ కలెక్టర్ కావచ్చు, వాళ్ళందరినీ పిలిపించుకొని అమరావతిలో అయితే మాట్లాడడం జరిగింది. వేట సామర్థ్యం పెంపొందించడము, అదనపు ఆదాయ సముపార్జనపై దృష్టి పెట్టడము, 100 రోజుల ప్రణాళిక అమలుపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశాన్ని అయితే నిర్వహించడం జరిగింది. సీఎం, ఎఫ్ఆర్ఐ, ప్రధాన శాస్త్రవేత్తలు, రాష్ట్ర అధికారులు, కాకినాడ జిల్లా కలెక్టర్, ఎస్పీలతో చర్చించారు. ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల మత్స్యకారుల జీవితాల్లో మెరుగైన మార్పులు తీసుకుని వచ్చేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికార యంత్రాంగం శాస్త్రవేత్తలతో చర్చించారు. ఇదేదో ఊరికే ఎన్నికల హామీ ఇచ్చాం కదా, లేకపోతే మొన్న హామీ ఇచ్చి వచ్చాం కదా, ఏదో చేసేద్దామని కాకుండా ఆ శాస్త్రవేత్తలతో మాట్లాడి పర్మనెంట్ సొల్యూషన్ని తీసుకొని వచ్చే విధంగా ఆయన అయితే కృషి చేస్తూ ఉన్నారు. సో 100 రోజులు ఏదైతే సమయం కోరాడో ఆ 100 రోజుల్లో మత్స్యకారులు కోరినటువంటి ఆ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారో అన్ని డిమాండ్లు తీర్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేస్తున్నారు. మత్స్యకారులలో చేపల వేట సామర్థ్యాన్ని మరింత పెంపొందించేందుకు ఉన్న అవకాశాలను, మత్స్యకారులకు అదనపు ఆదాయము సమపార్జన తీసుకురావాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇటీవల కాకినాడ పర్యటన సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల మత్స్యకారులు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమీక్షలో చర్చించారు. ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకార గ్రామాల్లో సదుపాయాలు కల్పించడంతో పాటు వారి జీవనోపాధిని మెరుగుపరచాలి. ఈ ప్రాబ్లమ్సే కాదు, వాళ్ళ జీవనోపాధిని మెరుగుపరచాలి, వాళ్ళ ఆదాయం పెంచాలి, వాళ్ళకు కనీస సౌకర్యాలు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే తయారు చేస్తా ఉన్నారు. సో ఆయన చెప్పినటువంటి ఆ 100 రోజుల్లో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఆ మత్స్యకారులకు ఏదైతే హామీ ఇచ్చాడో ఆ హామీలు అన్నీ నెరవేర్చే విధంగా కలెక్టర్తో, అదేవిధంగా ఐపీఎస్లతో, ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది, కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది, శాస్త్రవేత్తలతో మాట్లాడడం జరిగింది. మీరు ఆ ప్లాన్ తీసుకురండి, నేను ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కావచ్చు, అదేవిధంగా ఆ శాఖ మంత్రులతో కావచ్చు, లేదా కేంద్రానికి సంబంధం ఉంటే కేంద్ర మంత్రులు లేదా ప్రధానమంత్రి గారితో కూడా మాట్లాడి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటాను, 100 రోజుల్లో నేను ఆ పనిని చేసి ఆ మత్స్యకారుల ముఖాల్లో నేను సంతోషాన్ని చూడాలని చెప్పుకొచ్చారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.